తానే అడుగుతాడు, ఇన్ని శ్రమలు పెట్టాను కదా, ఇన్ని ఇబ్బందులు పెట్టాను కదా, ఇన్ని వేదనలు నీకు రానిచ్చాను కదా, నా మీద కోపం రాలేదా అని అడుగుతాడు. నా మీద బాధ అయ్యలేదా? ఎందుకని నన్ను వదిలిపెట్టలేకపోయినావు? ఎందుకు నాకు దూరం అవ్వలేదు నువ్వు? ఎలా నన్ను హత్తుకొని ఉన్నావు అని అడుగుతాడు. కఠినమైన ఇబ్బంది కొలిమిలో, శ్రమ కొలిమిలో నిన్ను ఉంచాను కదా, నీకు బాధ అయ్యలేదా అని అడుగుతాడు. నీ సెలవు లేకుండా నాకేది రాదుగా ప్రభువా, సమస్యను అనుమతించిన నువ్వే తప్పించుకునే దారి కూడా వేస్తావు నాకు తెలుసు. నీకు తెలియకుండా ఏది రాదుగా, అందుకే నీ వైపే చూశాను. బలా నమ్మకమైన కుమారుడా, నమ్మకమైన కుమారి, చూసారా నా కుమారుడు, చూసారా నా కుమారి అని నా దేవుడు మెచ్చుకుంటాడు.